అప్పారావు తేజం సుధీరు నైజం రానివ్వకు ఈ రూపం. ఏమండి శ్రీమంతం అంటే ఏంటండి? మేము అంతమైనా పర్లేదు అనుకుని మీ కడుపులో ఒక చేంబడేలా చూస్తాం చూసావా, అదే సీమంతం. ఇదేంటండి వేస్తున్నారు? నీ సైజు గాజులు ఊరంతా ఎత్తుకున్నా దొరకలేదే. రింగులేసి డబ్బులు సంపాదిస్తాం కదా, నేను డబ్బులేసి రింగులు సంపాదించా. అసలు శ్రీమంతం రోజు గాజులు ఎందుకు వేస్తారండి? నీ మొగుడు గాజులు దొడుక్కునే టైపు కాదు, ఈ బిడ్డ నా బిడ్డ అని చెప్పడానికి. ఈ చీరలో నేను ఎలా ఉన్నానండి? నెలలు నిండి నల్లగేదలాగా బానే ఉన్నావులే. పేషెంట్ అవ్వాల్సిన వయసులో వాళ్ళు ప్రెగ్నెంట్ ఎలా అయిందిరా? అంతా పైవాడు దయ. అంటే పైపులో సుబ్బారావు గారిదేనా? నన్ను చూసి నేర్చుకోండిరా. చిన్నప్పుడు ఏం కావాలనుకున్నారో అదే అయ్యాను. ఏం కావాలనుకున్నా? పెద్దోని కావాలనుకున్నా అయ్యా. ఏమండి నాకు పుల్లటి మామిడి పళ్ళు తినాలని ఉందండి. 3వ నెల అప్పటి నుంచి 3 లారీలు మామిడికాయలు తింది. ఇలా తింటూ కూర్చుంటే పిల్లకాయలు కాదు మామిడికాయలు గెలబుట్టిద్ది. కుంకుమ పువ్వు అయినా తింటానండి. ఏ పువ్వు పడితే ఆ పువ్వు తింటే చివరికి ఏ ఎరు పువ్వు పడతాడు. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ ప్రెగ్నెంట్ ఎవరండి? నేనే. కోసి తీస్తావా తీసాక కోస్తావా? మీరు నా దగ్గరే ఉండాలండి. నేను దగ్గర ఉన్నంత మాత్రం నాగార్జున పుట్టాడు, నాలంటోడే పడతావు లోపల.